ప్రేమ, విశ్వాసం, సానుభూతి ఇవి జీవితంలో నిజమైన ధనాలు. జీవితంలో అంతరాలను గుర్తించి ఆలోచనాత్మకంగా ఉండాలి. కష్టమైన రోడ్లు తరచుగా అందమైన గమ్యస్థానాలకు దారితీస్తాయి. ఆత్మని ఆదరించడం జీవనాన్ని అద్వితీయంగా మార్చేది. సంతోషం అనేది సిద్ధంగా ఉన్న విషయం కాదు, ఇది మీ స్వంత చర్యల నుండి వస్తుంది. ప్రతి అనుభవం మానసిక పరిస్థితిని మార్చేస్తుంది. జీవితం ఒక అద్భుతమైన ప్రయాణం. చాలా సంతోషాలు మరియు కష్టాలు ఉంటాయి, కానీ వాటితో పంచుకోవాల్సిన అనుభవాలు మన జీవనానికి అమూల్యమైనవి. తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడి ఉన్నట్టే ప్రతి సమస్యకు పరిష్కారం తప్పకుండా ఉంటుంది. అహం వల్ల ఏర్పడే అంధకారం చీకటి కంటే భయంకరంగా ఉంటుంది. అందుకే అహంకారాన్ని వీడండి, వెలుగు దిశగా అడుగులు వేయండి. కళ్ళు మూసుకొని భవిష్యత్ గురించి కలలు కనడం కాదు, ఆ కలల సాకారం కోసం కృషి, పట్టుదల కూడా ఉండాలి. నిన్ను భారంగా భావించే బంధాలతో బలవంతంగా జీవించే కన్నా అటువంటి వారికి దూరంగా ఉంటూ ఒంటరిగా జీవించడం మేలు. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది. దాన్ని చక్కదిద్దుకోవాలనే ఆలోచన నీలో మొదలైతే ప్రతి సమస్య నీకు చిన్నదిగా కనిపిస్తుంది. కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలు లేని జీవితం నీ సొంతమవుతుంది. చక్కటి సంబంధానికి కావలసిన 3 ముఖ్యమైన అంశాలు: కన్నీరు రాని కళ్ళు, అబద్ధాలు చెప్పని పెదవులు, నిజమైన ప్రేమ. ఈ రోజుతో మీ జీవితం పూర్తి అయితే ఏ పనులను చేయకపోయినప్పటికీ పర్వాలేదు అని అనుకుంటారో అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి. అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి, లేదా ఆ కాంతిని ప్రతిబింబించగలిగే అద్దంగా అయినా మారాలి. సక్రమంగా ఆలోచించినట్టయితే ఈ ప్రపంచంలో అసలు సాధ్యం కాని విషయం అంటూ ఏదీ లేదు. మనకు కావాల్సిందల్లా పాజిటివ్గా ఆలోచించి ముందడుగు వేయాలి. ఆహ్లాదకరమైన వాటిని వెంబడించకుండా లేదా బాధాకరమైన వాటి నుండి దూరంగా పరిగెత్తేవాడు దుఃఖించడు, మోహించడు. కానీ వాటిని జరగటానికి మరియు జరగడానికి అనుమతించేవాడు నాకు ప్రియమైనవాడు. నిజమైన జ్ఞానులు బ్రతుకుతున్న వారి కోసం జ్ఞాని, గతించిన వారి కోసం కానీ దుఃఖించరు. మనసు మాత్రమే ఒకరిది, మిత్రుడు అలాగే శత్రువు కూడా. ఆత్మనాశనానికి మించినది శాశ్వతమైన ఆత్మను ఎవరూ అంతం చేయలేరు. అన్ని జీవుల చీకటి రాత్రిలో ప్రశాంతమైన మనిషిని వెలిగించడానికి మేల్కొంటుంది, కానీ ఇతర జీవులకు పగలు అంటే చూసే ఋషికి రాత్రి. ఒక కళని సాధించడం అసాధ్యం. చేసే ఒకే ఒక్క విషయం ఉంది: వైఫల్యం, భయం. వైఫల్యానికి భయపడకండి, కానీ ప్రయత్నించకూడదని భయపడకండి. వైఫల్యాలు పదే పదే వైఫల్యాల సాధనకు మార్గంలో వేలిముద్రలు. ఒకరు విజయం వైపు ముందుకు విఫలమవుతారు. నా తప్పు, నా వైఫల్యం నేను కలిగి ఉన్న అభిరుచులతో కాదు, వాటిని నియంత్రించుకోలేకపోవడం. ప్రతి ప్రతికూలత, ప్రతి వైఫల్యం, ప్రతి గుండె నొప్పి దానితో సమానమైన లేదా అంతకంటే ఎక్కువ ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి. మీ విచిత్రమైన చిన్న హృదయాన్ని సంతోషపరిచే వింత విషయాలను ప్రేమించడం గురించి ఎప్పుడూ సిగ్గుపడకండి. పంచుకొని ఆనందాన్ని ఆనందమని పిలవలేం, దానికి రుచి లేదు. జీవితంలో దుఃఖానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ కారణం లేకుండా సంతోషంగా ఉండడంలో ఏదో తేడా ఉంటుంది. సంతోషంగా ఉండడం సంతృప్తి చెందడం అంటే అంగీకరించడం. మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండరు. మీరు నిరంతరం జీవితం యొక్క అర్థం కోసం వెతుకుతూ ఉంటే మీరు ఎప్పటికీ జీవించలేరు. ఆత్మహత్యను ఆలోచించడం ఎంతో కష్టకరం. ఆ వ్యక్తికి ఆ కట్టు పెడితేనే ఆ పదాలు అందకపోతే. బాధాకరంగా ఉండడమే మంచిది, ఇతరులకు మీ భావాలతో ఆడే అవకాశం ఇచ్చే కన్నా. ప్రేమతో బంధించబడిన వాళ్ళను కోరిక పడడం నష్టకరం. మీరు ఇతరులతో పోల్చుకోవడం ఆపండి, అప్పుడు మీరు సంతోషంతో ఉంటారు. జీవనంలో పరిస్థితుల వల్ల జరిగిపోయిన హానికరమైన అనుభవాలు. జీవనంలో అంతరాలను మీరు గుర్తించినప్పుడు ఆ అంతరాలు మీరు అదృష్టపరమైన గుర్తించబడతాయి.
మానవత్వంలో శ్రేష్ఠతను కలిగిన ప్రతి అనుభవం ఒక ప్రయోజనం. ప్రేమలో ఉండే ప్రతి క్షణం జీవితాన్ని అమోఘంగా చేసేది. జీవన పాత్రలో నిజాన్ని అర్థం చేసే అవకాశం ఎలాంటి సంఘటనలో లేదు. జీవితం ఒక ప్రయత్నం, ఒక అనుభవం, ఒక పాఠం. మానవత్వంలో మరోసారి ఎత్తని వాళ్ళను పరీక్షించడం నమ్మకమే. జీవితంలో నిజమైన ధనం సమయం మరియు ప్రేమ. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. జరిగిన దాని గురించి ఎప్పుడు చింతించకు, ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. నువ్వు ఎప్పుడూ పొందనిది నీకు కావాలంటే నువ్వు ఎప్పుడు చేయని కృషి చేయాలి. ప్రేమతో ఉండే ప్రతి సంవాదం ఒక అనుభవంగా ఉండాలి. జీవనంలో పరిస్థితిని గుర్తించి వాళ్ళను అంగీకరించి మరియు ముందుకు పోవడమే నమ్మకం. ఆత్మహత్య చేయడం సమయం నష్టం అదేనైనా ఆలోచన చేయండి. ఎక్కువగా నమ్మడం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. పదే పదే పరాజయాలు ఎదురైన ఉత్సాహాన్ని కోల్పోకపోవడమే విజయం. అభివృద్ధి చెందడం అంతిమమైనది కాదు. వైఫల్యం ప్రాణాంతకం కాదు. కొనసాగించడానికి ధైర్యం ముఖ్యం. విజయం ముందస్తు ప్రిపరేషన్పై ఆధారపడి ఉంటుంది మరియు అలాంటి తయారీ లేకుండా వైఫల్యం ఖచ్చితంగా ఉంటుంది. విజయం అపజయం రెండూ జీవితంలో భాగమే, రెండూ శాశ్వతం కాదు. మరికొంత పట్టుదల, మరికొంత శ్రమ మరియు నిస్సహాయంగా అనిపించేది అద్భుతమైన విజయంగా మారుతుంది. జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచిన తలుపును చూడకుండా వదిలేస్తాం. మీరు జీవితంలో ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళతారో తెలుసుకుంటే చాలా ఆసక్తికరంగా జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం. జీవితంలో ఎప్పుడైనా స్నేహితులు కుటుంబ సభ్యుల్లాగా, కుటుంబ సభ్యులు ఎప్పుడూ దగ్గరగా లేనప్పుడు